మీరు ఎప్పుడైనా ఒక బౌలర్‌ని బ్యాటర్ 4 కొడితే ఎంజాయ్ చేయడం చూసారా? మీరు అసల ఇలాంటి ఫీల్డింగ్‌ని ఎప్పుడైనా చూసారా? సో రండి ఫ్రెండ్స్, ఈరోజు మేము మీకు చూపించబోతున్నాం ద మోస్ట్ ఫన్నీ మూమెంట్స్ ఇన్ క్రికెట్. ఫ్రెండ్స్, ఈ మూమెంట్‌ని చూడండి. ఇందులో బౌలర్ అయితే పరిగెట్టుకుంటూ వెళ్ళాడు బాల్ వేయటానికి, కానీ అంపైర్‌ని హగ్ చేసుకున్నాడు. నిజానికి బౌలర్ బాల్ వేయటానికి పరిగెట్టుకుంటూ వస్తాడు కదా, ఆ ఫోర్స్‌కి అంపైర్ అయితే కింద పడిపోతూ ఆగాడు. మన వాళ్ళు మనల్నే దెబ్బతీయటం కొంచెం అలానే చూడటానికి కనిపించింది ఈ మ్యాచ్. పడిపోతూ ఆగాడు. మన వాళ్ళు మనల్నే దెబ్బతీయటం కొంచెం అలానే చూడటానికి కనిపించింది ఈ మ్యాచ్ లో. వికెట్ కీపర్ అయితే వచ్చి బౌలర్ ని కొట్టాడు బాల్ తో. నిజానికి అక్కడ ఏం జరిగిందంటే, బాల్ వికెట్ కీపర్ వెనకాతల నుంచి తీశాడు, ఇంకా వెనక్కి తిరిగి వెంటనే విసిరాడు. అది వెళ్లి తగిలింది బౌలర్ యొక్క బంప్ కి. మన ఫెయిల్యూర్ నే సెలబ్రేట్ చేసుకోవడం ఇది అందరికీ పాసిబుల్ కాదు. ఒక మ్యాచ్ జరుగుతున్న టైం అది. ఇందులో ఒక బంగ్లాదేశీ బౌలర్ అయితే బాల్ వేశాడు. ఆ బాల్ కి బ్యాట్స్మెన్ అయితే కొట్టాడు 6. దాన్ని ఈ బౌలర్ అయితే సెలబ్రేట్ చేసుకున్నాడు. అంపైర్ అది 6 అని చెప్పే లోపే ఈ బౌలర్ అయితే సెలబ్రేట్ చేసేసుకుంటున్నాడు. ఇంత గొప్ప మనసున్న బౌలర్స్ ఎక్కడుంటారో చెప్పండి. ఇప్పుడు చూడండి, ఒక జోకర్ అంపైర్ ని. న్యూజిలాండ్ కి ఇంకా ఆస్ట్రేలియాకి అగైనెస్ట్ గా అవుతున్న మ్యాచ్ అది. ఇందులో ఆస్ట్రేలియన్ బౌలర్ గ్లెన్ మెగ్రాత్ కిందకి బాల్ ని వేస్తాడు. అప్పుడు ఇంకా అంపైర్ ఫుట్బాల్ స్టైల్లో తనకి రెడ్ కార్డ్ ని చూపించి గ్రౌండ్ లోంచి బయటికి వెళ్ళిపోమంటాడు. ఒకసారి ఈ అంపైర్ యొక్క స్టైల్ ని చూడండి. తిను డాన్స్ వేస్తూ తనని బయటికి వెళ్ళమని చెప్తున్నాడు. ఇప్పుడు చూడండి, బౌలర్స్ కి బ్యాట్స్మెన్స్ కి అయితే బాల్ తగులుతూనే ఉంటుంది, కానీ ఈసారి బాల్ వెళ్లి తగిలింది అంపైర్ కి. అది ఎంత గట్టిగా వెళ్లి తగిలిందంటే మెడికల్ టీం అప్పటికప్పుడే గ్రౌండ్ మీదకి వచ్చేయాల్సి వచ్చింది. ఫ్రెండ్స్, అబ్దుల్ రజాక్ అయితే పాకిస్తాన్ లో కొంచెం ఫేమస్ ఆల్రౌండర్. అలానే తిను పాకిస్తాన్ ఎన్నో ఓడిపోబోతున్న మ్యాచెస్ ని గెలిపించి కూడా చూపించాడు. తన ఫీల్డింగ్ కూడా చాలా బాగుండేది. ఒకసారి ఇంగ్లాండ్ కి అగైనెస్ట్ గా అవుతున్న ఒక వన్డే మ్యాచ్ లో తిను ఫీల్డింగ్ చేస్తూ బాల్ ని ఆపడానికి ట్రై చేస్తాడు, కానీ తిను కింద పడిపోతాడు. బాల్ కూడా తన చేయి జారి వెళ్లిపోతుంది. కానీ ఇక్కడ ఫన్నీ మూమెంట్ ఏంటంటే, మళ్ళీ తిను బాల్ ని క్యాచ్ చేయడానికి వెళ్ళినప్పుడు మళ్ళీ కింద పడిపోతాడు. అది చూసి ఏమనిపించిందంటే, తిను బాల్ పట్టుకోవడానికి ట్రై చేయట్లేదు, కింద పడిపోవడానికి ట్రై చేస్తున్నాడు అని. ఫ్రెండ్స్, అబ్దుల్ రజాక్ ఇంత మంచి ఫీల్డింగ్ చేయగలిగితే ఈ ఇంగ్లాండ్ యొక్క ఫీల్డర్ గురించి మాట్లాడుకోకుండా ఎలా ఉండగలం? ఎందుకంటే ఒక వన్డే మ్యాచ్ లో ఒక ఇంగ్లాండ్ ఫీల్డర్ చేసిన ఫీల్డింగ్ ని చూడండి. బాల్ ని పట్టుకుందామని పరిగెడుతున్నాడు, కింద పడుతున్నాడు, పాకుతున్నాడు, ఏం చేసినా సరే బాల్ వరకు చేరుకోలేకపోతున్నాడు. నెక్స్ట్ ఫ్రెండ్స్, క్రికెట్ లాంటి గేమ్ లో కొన్ని సార్లు మనకి రెజ్లింగ్ కూడా చూడటానికి కనిపిస్తుంది. పాకిస్తాన్ కి చెందిన ఈ ప్లేయర్ రన్ తీస్తూ వచ్చి గుద్దాడు అంపైర్ ని బటిస్టాలా. అంపైర్ కి ఆ దెబ్బ తగలగానే అంపైర్ అయితే కింద పడిపోతాడు. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూడబోతున్న క్లిప్ లో అయితే మీకు క్రిష్ గెయిల్ ఇంకా విరాట్ కోహ్లీ కనిపించబోతున్నారు. ఇంత మంచి ప్లేయర్లు ఉన్న తర్వాత కూడా ఆర్సీబీ అసలు ఐపీఎల్ ని ఎందుకు ఓడిపోతుంది? మీకు ఒకవేళ ఈ రీజన్ తెలియకపోతే రండి, మేము మీకు చూపిస్తాం. నిజానికి ఈ టీం యొక్క ప్లేయర్స్ క్రికెట్ కంటే ఎక్కువ డాన్స్ ప్రాక్టీస్ లో ఉంటారు. ఇప్పుడు నెక్స్ట్ ఈ క్లిప్ ని చూడండి. ఇందులో వికెట్ కీపర్ అయితే వచ్చేసి డైరెక్ట్ గా పట్టేసుకున్నాడు బ్యాట్స్మెన్ యొక్క కాళ్ళని. ఎందుకంటే బాల్ వచ్చి పడింది బ్యాట్స్మెన్ భుజం మీద. ఆ బాల్ ని పట్టుకోవడానికి వికెట్ కీపర్ పరిగెట్టుకుంటూ వచ్చి బ్యాట్స్మెన్ కాళ్ళని పట్టేసుకున్నాడు. ఫ్రెండ్స్, నెక్స్ట్ చూడండి, పాకిస్తాన్ కి వెస్టిండీస్ కి అగైనెస్ట్ గా అవుతున్న మ్యాచ్ అది. వెస్టిండీస్ బ్యాట్స్మెన్ ఒక బాల్ అయితే ఆడాడు. దాన్ని పట్టుకోవడానికి సయీద్ ఇంకా ఉమర్ కూడా కలిసి ఒకేసారి వచ్చేస్తారు. దీనివల్ల ఏం జరిగిందంటే, వీళ్ళిద్దరూ గుద్దుకున్నారు, కానీ బాల్ అయితే ఎవరి చేతిలోకి కూడా రాలేదు. దీని తర్వాత వీళ్ళిద్దరూ ఒకరి మీద ఒకరు కోపం చూపిస్తున్నారు. ఇప్పుడు నెక్స్ట్ చూడండి ఈ క్లిప్ ని. ఈ ఇద్దరు బ్యాట్స్మెన్స్ బాల్ కొట్టిన తర్వాత రన్ తీయడానికి అయితే పరిగెడుతున్నారు, కానీ అదేం కోఇన్సిడెన్సో ఇద్దరు కూడా రన్ తీస్తూ మధ్యలోనే పడిపోయారు. ఇప్పుడు చూడండి, ఒక టెస్ట్ మ్యాచ్ లో ఒక ఫీల్డర్ అయితే బాల్ ని పట్టుకోవడానికి పరిగెడతాడు, కానీ బౌండరీకి వెళ్లి తగిలి కింద పడిపోతాడు. దీనికి దెబ్బ అయితే కొంచెం గట్టిగానే తగిలింది, కానీ ఆ టైంలో కొంచెం కవర్ చేశాడు. ఇప్పుడు మీరు చూడబోతున్న క్లిప్ లో అయితే మీకు క్రికెట్ మ్యాచ్ అవుతున్న టైంలో ఒక లవ్ స్టోరీ చూడటానికి కనిపిస్తుంది. ఇండియా ఆడుతున్న ఒక టెస్ట్ మ్యాచ్ అది. అప్పుడు ఈ అమ్మాయి క్రౌడ్ లో కూర్చొని ఇండియన్ క్రికెటర్ జహీర్ ఐ లవ్ యూ అని చెప్పి ఒక బోర్డు మీద రాసి పట్టుకుంటుంది. అప్పుడు జహీర్ ఖాన్ కూడా దీన్ని అబ్జర్వ్ చేసి ఆ అమ్మాయికి కొంచెం సిగ్నల్స్ అయితే ఇస్తాడు. తర్వాత ఆస్ట్రేలియాకి ఇండియాకి అవుతున్న ఒక వన్డే మ్యాచ్ అది. ఇప్పుడు చూడండి, ఒక ఇండియన్ ఫీల్డర్ చేసిన మూమెంట్ ని. బాల్ ఒక డైరెక్షన్ లో వెళ్తుంటే తినైతే పరిగెడుతున్నాడు ఇంకో డైరెక్షన్ లో. ఇదైతే ఆస్ట్రేలియన్ ప్లేయర్స్ కి డైరెక్ట్ గా తెచ్చి పెట్టేసింది ఒక 4 ని. ఇప్పుడు చూడండి అసలైన బౌలింగ్ ని. షౌన్ టాట్ వేసిన ఒక బాల్ కి ఈ బ్యాట్స్మెన్ అయితే అలా సైడ్ ఇచ్చాడు. ఆ బాల్ వెళ్లి డైరెక్ట్ గా తగిలిసింది వికెట్స్ కి. ఇది చూసి అనిపించింది ఆ బ్యాట్స్మెన్ వాళ్ళ టీం కి అగైనెస్ట్ గా ఆడుతున్నాడేమో అని. ఈ బ్యాట్స్మెన్ బౌల్డ్ అయిన స్టైల్ అయితే మీరు డైరెక్ట్ గా చూడొచ్చు. కానీ ఇప్పుడు మీరు చెప్పండి కామెంట్ సెక్షన్ లో, తను ఆ వికెట్స్ ని వదిలేసి పక్కకి వెళ్ళడానికి గల కారణం ఏంటి? ఇంకా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని ఒక లైక్ చేయడం మర్చిపోకండి.